పింఛన్ లేదు. కొడుకులు ఎవరు బతుకులు వాళ్ళు బతుకుతుర్రు, వాళ్ళకి పెట్టడానికి ఎవరు లేరు. ఈ ఏజ్ లో కూడా అతను కష్టపడి అక్కడ ఏదో పని చేసుకొని బతుకుతున్నాడు. మరి ఎందుకు ఏం చేస్తున్నట్టు? రేషన్ కార్డులు లేవు, పింఛన్స్ లేవు. 4000 కాదుగా ఇచ్చే 2016 రూపాయలు ఇయ్యమని ఫస్ట్. లేని వాళ్ళకి ఇట్లాంటి ముసలి వాళ్ళకి ఇవ్వమని పింఛను. అది ఫస్ట్. గ్యాస్ 500 అన్నారు. 1000 రూపాయలు ఇస్తే 20 రూపాయలు ఇస్తున్నాడు అంతే. 1000 రూపాయలు ఇస్తే 20 రూపాయలు ఇస్తున్నారు. అన్ని అబద్ధాలు. అన్ని పెడితే అప్లై చేస్తున్నాం చెత్తబుట్లో పడేస్తున్నారు, అప్లై చేస్తున్నాం చెత్తబుట్లో వేసేస్తున్నారు. ఏది కూడా అమలు కాలేదు. సన్న బియ్యంలో పావులంతు సన్న బియ్యం ఉంటే 30 నూకలు ఉన్నాయి. అవి కూడా అన్నం వండుకుంటే ముద్ద అన్నం తింటేది తినపోతేంది. మళ్ళీ సౌదాలు ఇస్తాము, మళ్ళీ అన్ని రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు అయ్యి అంటున్నారు. ఏ అవకాశాలు ఉన్నాయే చక్కగా లేవు. ఇంకేం అవకాశాలు ఇస్తాడా సారు? ఏం లేవు సార్. 500 లేవు, కళ్యాణ లక్ష్మి లేదు, చాతి ముబారక్ లేదు, 2500 లేవు, ఏది లేదు. డయాలసిస్ పేషెంట్ వాళ్ళకి కూడా పింఛను 2016 రూపాయలు వేస్తుండు. అవి కూడా టైంకి వేయట్లేదు. ఇట్లాంటి వాళ్ళకి కూడా లేవు. కేసీఆర్ ఉన్నప్పుడు సూపర్ ఉంది, చాలా బాగుంది. ఈయన వచ్చిన కాంచి అన్ని సమస్యలు, కొట్లాటలు, గొడవలు, వాడిని ఎత్తి పొడుచుకోవడము, వీడిని ఎత్తి పొడుచుకోవడము, గొడవలు, తన్నుకోవడాలు ఇవే ఉన్నాయి. ఏం లేదు. మళ్ళీ కేసీఆర్ గారే వస్తారు 100%. మంచిగా కాలు మీద కాదు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు రేవంత్ రెడ్డి గారు. ఇంకా ఆయన రెస్ట్ తీసుకోవచ్చు. ఆయన కళ కనుక్కున్నాడు, ముఖ్యమంత్రి కావాలనుకున్నాడేమో. అన్ని ఆశలు పెట్టిండు జనాలకి, అన్ని చేసిండు, అన్ని వాగ్దానాలు చేసిండు. ఏమి అన్ని ఆయన కోరిక నెరవేరింది అంతే. ఇంతటితో లాస్ట్. ఇంకెప్పుడు కూడా రాడు అంతే. ఏం రాడు, ఏం చేయట్లేదు కూడా, ఏం పనులు కూడా కావట్లేవు కూడా. మేమేం వేయలేదండి. ఊర్లలో వేసుకున్నారు, తెలియని వాళ్ళు, చదువు సంధ్య రాని వాళ్ళు ఓట్లు వేసి గెలిపించుకున్నారు. వాళ్ళు వేసి గెలిపించుకొని వాళ్ళ బాధల్ని వాళ్ళు పడుతున్నారు. వాళ్ళు పడే కాకుండా మేము కూడా పడుతున్నాం. అట్లా ఏం చెప్పలే. వాళ్ళు ఎవరైనా గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు పట్టుకున్నట్టు ఆయన మరి మేమే చేస్తున్నాం చెప్పుకోపోతే ఎట్లా సార్? మేమే చేస్తున్నాం చెప్తారు, చెయ్యకపోయినా మేము చేస్తున్నాం చెప్పుకుంటారు వాళ్ళే అంతే. వాళ్ళు పని చేతగాని వాళ్ళే చెప్పుకుంటారు, పని చేసే వాళ్ళు ఎవరు చెప్పుకోరు, సైలెంట్ చేసి పడేస్తారు. కేసీఆర్ చెప్పలే మేము ఆ పని చేస్తాం ఈ పని చేస్తాం అని చెప్పలే. డీసెంట్ గా వాటర్ కానీ ఏదైనా, రైతు బంధు కానీ, దళిత బంధు కానీ అనేసి. ప్రియాంక గాంధీ గారు ఏమన్నారంటే మేము దళిత బంధు 12 లక్షలు ఇస్తామని వాగ్దానం చేసినా. 12 లక్షలు లేదు కదా, 10 రూపాయలు కూడా లేవు. ఎవరికి ఇచ్చిర్రు? దళిత బంధు పెట్టిరా? ఏమన్నా ఏ అడిగినా మేము చేయలే వాగ్దానాలు. టాటా బై బై హాయ్ హాయ్ అంటాడు రాహుల్ గాంధీ గారు. అట్లనే రాజీవ్ గాంధీ ఈయన కూడా చెప్తాడు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. కొంతకాలం పోయిన తర్వాత అన్ని చేయమనండి, ఓట్లు అడుక్కోమనండి, వేస్తారు. ఏం పని చేయకముందు మళ్ళీ నేనే 10 సంవత్సరాలు మళ్ళీ పరిపాలిస్తా అంటే అది కాని పని. ఆడట్లా చేతగాని వాళ్ళు అట్లనే చెప్పుకుంటారు. చేతగాని అప్పులు తెచ్చినా అభివృద్ధి చేసిండు, అంతా చేసిండు, అన్ని పనులు చేసి పెట్టిండు. అప్పులు చేయకుండా ఏం చేయకుండా అప్పు చేయింది పిల్ల పెళ్ళి అవుతుందా? అట్లనే అప్పు తెచ్చిన అన్ని పనులు చేసి పెట్టిండు ఆయన. ప్రభుత్వం ఇంతమంది ప్రజల్ని పాలిస్తున్నప్పుడు రూపాయి 2 రూపాయలు అప్పు కాకుండా ఉండదు, అవుతుంది. ఇప్పుడు నువ్వు అప్పు చేయకుండా పరిపాలిస్తావా? చూద్దాం. నువ్వు దిగేటప్పటికి నువ్వు రూపాయి అప్పు చూపించకుండా నువ్వు ఉండు, అప్పుడు గ్రేట్ అంటాం.